గంజాయి స్మగ్లర్లు రోజుకు రెచ్చిపోతున్నారు. పుష్ప సినిమా తరహాలోనే రోజుకొక కొత్త పద్ధతిలో స్మగ్లింగ్ చేస్తున్నారు. అయితే అలాంటి కేటుగాళ్ల ఆట కట్టించారు నల్గొండ జిల్లా పోలీసులు. నాగార్జున సాగర్లో పోలీసుల తనిఖీల్లో 168 ప్యాకెట్ల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఖాళీ టమాటాల ట్రేల మధ్య 168 గంజాయి ప్యాకెట్లను అమర్చారు నిందితులు. దర్జాగా రవాణా చేస్తున్నారు. అనుమానం వచ్చింది పోలీసులకు. డీసీఎంని తనిఖీలు చేయగా గుట్టు రట్టయింది. 4 నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గంజాయి స్మగ్లింగ్ రోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం మనం చూసే విజువల్స్ అయితే మాత్రం పుష్ప సినిమా తరహాలోనే కనిపిస్తున్నాయి. కొత్త పద్ధతులు ఎంచుకుంటున్నారు గంజాయి స్మగ్లింగ్ కి. అలాంటి కేటుగాళ్ల ఆట కట్టించారు పోలీసులు. నాగార్జున సాగర్ లో పోలీసుల తనిఖీల్లో 168 ప్యాకెట్ల గంజాయి దొరికింది. అదంతా కూడా 330 కిలోల గంజాయిగా పోలీసులు తేల్చేస్తున్నారు. అయితే నిందితులు టమాటా ట్రేలలో వీటిని మధ్యలో పెట్టి తరలిస్తున్నట్టుగా పోలీసులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. ఏం జరిగింది, ఇంకా ఎంతవరకు ఈ గంజాయి పట్టుబడే అవకాశం కనిపిస్తోంది, పోలీసులు ఎంత స్ట్రాంగ్ గా దీని గురించి యాక్షన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి? మా ప్రతినిధి నల్గొండ నుంచి కిరణ్ అడిగి తెలుస్తున్న సమాచారాన్ని. అయితే కిరణ్, గంజాయి సరఫరా అనేది ప్రస్తుతం మనం నల్గొండ ఏరియాలో చూసాం కదా, ఇంతకు ముందు ఈ ఏరియాలో ఇలా గంజాయి స్మగ్లింగ్ అనేది జరిగిందా? అయితే ఇప్పుడు పట్టుబడ్డ 330 కిలోల గంజాయిని పోలీసులు ఎలా ట్రాక్ చేయడం జరిగింది? ముందుగానే ఇన్ఫర్మేషన్ అందిందా కిరణ్? మౌనిక, ఆదివారం అర్ధరాత్రి ఇటు నాగార్జున సాగర్ బ్రిడ్జి వద్ద, ఇటు తెలంగాణ ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద నాగార్జున సాగర్ పోలీసులు తనిఖీ చేయగా ఒక డీసీఎం లో టమాటాలు తరలించే ట్రే బాక్సుల మధ్యలో దాదాపు 330 కిలోల గంజాయి 168 ప్యాకెట్లలో తరలిస్తుండగా నాగార్జున సాగర్ పోలీసులు పట్టుకుని ఒక 4 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఈ పెద్ద మొత్తంలో గంజాయి తరలించడంతో ఈ గంజాయి అంతా మహారాష్ట్రకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే గత కొద్ది రోజుల నుంచి ఏదైతే నల్గొండ జిల్లా మీదుగా నేషనల్ హైవే 165 మీదుగా విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారిపై పలు దఫాలుగా ఇటు బస్సుల్లో అక్రమంగా కార్లలో తరలిస్తున్న ఒక గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇటు నాగార్జున సాగర్ హైవే మీదుగా కూడా ఇటు ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి చెక్ పోస్ట్ వద్ద నిన్న అర్ధరాత్రి భారీ ఎత్తున ఈ యొక్క గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో గత కొద్ది రోజులుగా ఈ యొక్క గంజాయి దందా మహారాష్ట్ర నుంచి ఏపీగా మారుతున్నట్టుగా పోలీసులు అయితే గుర్తించారు. మరికొద్ది సేపట్లో ఇదే విషయంపై 4 నిందితులతో పాటు మొత్తం తరలించిన గంజాయిని పోలీసులు స్వాధీనపరుచుకొని మరికొద్ది సేపట్లో నల్గొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి మరికొద్ది సేపట్లో ప్రెస్ మీట్ కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరికొద్ది సేపట్లో నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి ఈ యొక్క గంజాయి ఏపీ నుంచి మహారాష్ట్రకు గత కొద్ది రోజులుగా జరుగుతున్న యొక్క గంజాయి వ్యవహారాన్నంతా కూడా పోలీసులు పూర్తిగా మీడియాకు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. ఇటు నాగార్జున సాగర్ సరిహద్దులతో పాటు జాతీయ రహదారి 165 మీదుగా కూడా గత కొద్ది రోజులుగా ఇటు బస్సులు, కార్లలో ఇదే రకంగా గంజాయిని తరలిస్తూ వస్తున్నారు. ఇటు జాతీయ రహదారిపై ప్రతినిత్యము పోలీసులు చోట తనిఖీలు నిర్వహించి గంజాయిని పట్టుకుంటుండగా మొదటిసారిగా ఇటు నాగార్జున సాగర్ ఇటు ఏపీ సరిహద్దులో ఉన్నటువంటి నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద యొక్క పెద్ద తరహా యొక్క గంజాయిని పోలీసులు స్వాధీనపరచుకోవడంతో దీనిపైన పూర్తిగా పోలీసులు విచారిస్తున్నారు. మొత్తానికైతే గంజాయిని ఇటు పోలీసులు ఏదైతే తరలిస్తున్నారో డీసీఎం లో టమాటాలు తీసుకెళ్లి ట్రై బాక్స్ల మధ్యలో ఈ యొక్క గంజాయి గుర్తించినట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఈ వ్యవహారాన్నంతా ఇటు గత కొద్ది రోజులుగా ఈ యొక్క సాగుతున్న తంతును అయితే మరికొద్ది సేపట్లో పోలీసులు పూర్తిగా మీడియాకు వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మౌనిక, అయితే కిరణ్, ఎక్కడ నుంచి గంజాయి తెస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా? అయితే ఇది ఏపీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు.
మొత్తం DCM లో వెళ్తున్నటువంటి ఒక 4 నిందితుల్ని పోలీసులు కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారందరూ కూడా ప్రస్తుతం పోలీసుల నిర్వహిస్తున్నటువంటి సమాచార సేకరణలో భాగంగా వారందరూ కూడా పోలీస్ కస్టడీలో ఉన్నారు. మరికొద్ది సేపట్లో ఆ 4 నిందితులతో పాటు ఏదైతే స్వాధీన పట్టుకున్న ఒక గంజాయిని కూడా మీడియా ముందు ప్రవేశపెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశాలు ఉన్నాయి మౌనిక. రైట్ కిరణ్, థ్యాంక్స్ ఫర్ యువర్ డీటెయిల్స్. జందార్లు ఒకరు ఉన్నారా?